ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలో అవుతున్నారనేది ముమ్మాటికి రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చూస్తూ ఉంటే మనకి క్లియర్గా తేటతెల్లం అవుతూ ఉంది. నేను ఒకటే అంశం అడుగుతా ఉన్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ను ఫాలో అవుతున్నారా లేకపోతే రెడ్ బుక్ సెక్షన్లు ఏమన్నా ఫాలో అవుతున్నారా? ఇవాళ సాయి కృష్ణ అనే ఒక యువకుడిని హతమార్చిన తర్వాత తీసుకెళ్ళి అనాథ శవం కిందన నేరుగా తీసుకెళ్ళి బస్ స్టాప్లోనే ఎక్కడో పాడేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెలుగులోకి తీసుకురాకపోతే ఇవాళ ఒక అనాథ శవం కిందన తగలబెట్టిన సందర్భం, కనీసము ఆ అస్థికలు కూడా యాషెస్ కూడా ఆ కుటుంబ సభ్యులకి అందని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకుడు వాళ్ళ కొడుకు దళితుడు నేరుగా ఆంధ్రప్రదేశ్లో నేను పలానా పోలీస్ ఆఫీసర్ వలన నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని ఏ రకంగా వెనకేసుకొచ్చి జగనన్న ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అరెస్టులు చేశారు తప్పితే ఇప్పటిదాకా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేనకు సంబంధించిన, బీజేపీకి సంబంధించిన కూటమి నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా లాకప్ డెత్ గురించి నో కామెంట్, దళితుడి యొక్క ఆత్మహత్య గురించి నో కామెంట్. ఇవాళ పోలీస్ ఆఫీసర్ని సైతం రాళ్ల దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పైన కూడా నో కామెంట్. కానీ హోమ్ మినిస్టర్ మేకప్ల గురించి అటు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ కామెంట్స్, హోమ్ మినిస్టర్ గారు మేకప్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫుల్ కామెంట్స్, నారా లోకేష్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు. ఏంటండి ఇది? అసలు హోమ్ మినిస్టర్ మేకప్ పైన ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లో యువకుల ప్రాణాలపైన లేదా అని అడుగుతా ఉన్నా. ఏంటండి ఇది? అసలు మేకప్లు అనేది పర్సనల్ థింగ్, అది పక్కకు తీసేయండి. ఇవాళ మాకు కడుపు మండిపోయే కారణం, ముఖ్య అంశం ఏంటంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలో అవుతూ ఉన్నారు. అసలు స్టేషన్లో లాకప్ డెత్లు ఏంటండి, మర్డర్లు ఏంటండి ఇది? దీనికంటూ ఒక ఐపీసీ సెక్షన్ ఉంటుంది కదా, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంటుంది కదా, అవేమీ కాకోకుండా నేను ఇదే ఫాలో అవుతాను అని లోకేష్ నేరుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చూపించి మేము ఇది ఫాలో అవుతామని క్లియర్గా చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు మీ సుపుత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన రెడ్ బుక్ పట్టుకుని నేను రెడ్ బుక్ని ఫాలో అవుతానని అంటే మీ తాలూకా కార్యకర్తలు కూడా పోలీసుల పైన కూడా రాళ్ళు ఇసిరి గాయపరిచి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారే, మీరు మీ కొడుకును మందలించాలన్న జ్ఞానము మీకు లేదా అండి అని అడుగుతా ఉన్నా. ఇలాగ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి రెడ్ బుక్ ఫాలో అవుతాను అని చెప్పిన మీ అబ్బాయి గురించి మీరు ఇమ్మీడియట్గా ఆయనతో చెప్పించండి. ప్రెస్లో చెప్పిస్తారా లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేయిస్తారా? మేము రెడ్ బుక్ ఫాలో అవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ బుక్ని
ఫాలో అవుతున్నామనే అంశాన్ని మీరు ఇమ్మీడియట్గా మీ అబ్బాయి అయిన నారా లోకేష్ గారితో చెప్పించాల్సిన బాధ్యత యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా మీకు బాధ్యత ఉంది. మీ అబ్బాయిని సక్రమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా మీ క్యాబినెట్లో ఉన్న మీ అబ్బాయిని రెడ్ బుక్ కాదు, మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ని ఫాలో అవుతాము, ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవుతాము, బిఎన్ఎస్ సెక్షన్స్ని ఫాలో అవుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏంటండి అసలు ఇది మీరు చేసేది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. ఇది కాక నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏదైతే అమరావతి ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమంగా ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ 1 అయిపోయింది, ఇప్పుడు రెండోది ల్యాండ్ పూలింగ్ 2 కింద స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా వాళ్ళ భూములు వాళ్ళు స్వతహాగా ఇస్తే తీసుకోండి తప్పితే భూములు లాక్కోవద్దని చెప్పేసి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు స్వతహాగా ఇస్తే తీసుకోండి, మీరు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగమయ్యి అమరావతి క్యాపిటల్ కడతామని అంటే తీసుకోండి, అంతేగాని బై ఫోర్స్ మీరు తీసుకొచ్చి డిమార్కేట్ చేసేసి ఇగో ఫలానా ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూర్చుంటే ఇవాళ ఒక ప్రతిపక్షంగా మేము ఎవరం కూడా ఖాళీగా కూర్చోలే. ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తాము. ఇవాళ మాజీ మంత్రుల బృందం వెళ్ళారండి, వెళ్తే వాళ్ళపైన కోడిగుడ్లు దాడి చేయిస్తారా, వాళ్ళపైన రాళ్ళు ఇసిరిపిస్తారా, వాళ్ళపైన పోలీసులతో మధ్యలో అడ్డు వచ్చిన పోలీసుని హతమార్చే కార్యక్రమం చేస్తారా? ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదండి. ఇవాళ ఆ మాజీ మంత్రుల బృందం పైన కేసులు కట్టారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. మేము ఆ రైతుల్ని పరామర్శించేదానికి, ఆ రైతులకి బాసటగా నిలిచేదానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రైతులందరూ కూడా గోడు వెళ్ళగక్కున్నారో వాళ్ళకి భరోసాగా ఉండేదానికి ఆ రోజు మేమంతా కూడా మాజీ మంత్రుల బృందం వెళ్తే ఆటంకాలకి, విధులకి ఆటంకాలకి భంగం కలిగించేలా ఉంది కాబట్టి వాళ్ళపైన కేసులు కడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో అని అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. అసలు ఎవరిపైన కేసులు కట్టాలండి? ఆ హత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి ఎవరైతే ఆ టీఎన్ఎస్ఎఫ్ సభ్యుడు ఉన్నాడో, లోకేష్ గారు రైట్ హ్యాండ్ ఉన్నాడో, ఆ లావుట్ కుర్రోడు ఉన్నాడో, అతని పైన కదా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాల్సింది. రైతులకి మాట ఇచ్చాం మేము. ఎవరైతే ఆ రైతులు వాళ్ళకి ఇష్టం లేకోకుండా మీరు పూల్ చేస్తున్నారో మేము భరోసాగా ఉంటామని స్టీరింగ్ కమిటీ బృందము వాళ్ళకి బాసటగా నిలిచేదానికి వెళ్తే వాళ్ళపైన కేసులు కడతారా? రాళ్ళు దాడి చేసి పోలీసులను సైతం హతమార్చేదానికి ప్రయత్నించిన వాళ్ళపైన సింపుల్ సెక్షన్స్ కడతారా? ఏ సెక్షన్ కట్టాలండి? ఆ రోజు నిజంగానే గనక మరి వయసులో పెద్దవాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే పేరు నాని గారు కానీ, లేకపోతే అప్పిరెడ్డి గారు కానీ, వీళ్ళంతా వయసులో పెద్దవాళ్ళు నిజంగా అదే రాయ తగలకూడని చోట వాళ్ళకి తగిలితే ఎంతెంత రాళ్ళండి, ఇంతెంత సైజు రాళ్ళండి. ఈ సైజు రాళ్ళు ఇసరవచ్చా అని అడుగుతా ఉన్నా. అది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. మరి ఇవంతటికీ కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ప్రకారంగా జరిగింది. ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ప్రకారంగా నారా లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ పాలన జరుగుతోంది. ఈ రెడ్ బుక్ పాలనలో
అంబేద్కర్ గారి యొక్క బుక్కి ఏ రకమైన కూడా వాల్యూ లేకోకుండా, ఇది అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ అండి, దీనికి ఏ రకమైన వాల్యూ ఇవ్వకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ను పట్టుకుని అందులో కొన్ని పేర్లు రాసుకున్నాడు. వాళ్ళందరికీనంట లోకేష్ రెడ్ బుక్ సెక్షన్స్ అవలంబిస్తారట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా, ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి కూడా సరైన పద్ధతి కాదు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి గౌరవించండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పి ఆ రెడ్ బుక్ మాటలు వెనక్కి తీసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన మాకు పూర్తి స్థాయి నమ్మకము ఉందని లోకేష్ గారితో చెప్పించాల్సిన బాధ్యత యాజ్ ఏ తండ్రిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎంత అన్యాయం అండి ఇది. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఇవాళ మనకి వెలుగులోకి వచ్చిన ఘటనలు ఇవి. అసలు వెలుగులోకి రాని ఎన్ని ఘటనలు జరుగుతున్నాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ రాజమండ్రిలో స్థానికంగా ఒక సెట్టిబలిజా యువకుడి పైన తీసుకుని వచ్చి పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి టెర్రరిస్ట్ లాగా రోడ్డు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అతని పైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈ డిపార్ట్మెంట్కి. మీరు చీటికి మాటికి ప్రభుత్వ కక్ష సాధింపులు చెయ్యొద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీరు మాటి మాటికి స్టేషన్లకు పిలిపించొద్దని కూడా చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇవాళ ప్రచారాలు చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్, వీళ్ళే తీస్తారు రౌడీ షీటర్లు, మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఏ రౌడీ షీటర్ని అరెస్ట్ చేస్తే తప్ప అని. నేను అడుగుతా ఉన్నా, 2 కేసులు ఉన్న వ్యక్తి పైన అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది కాక ఇవాళ నారా లోకేష్ గారు అవలంబించే రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదండి, ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దీనిపైన గౌరవం లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ పట్టుకోవడం, ఆ రెడ్ బుక్లో నోటికొచ్చిన మాటలు మాట్లాడడం. ఆ రెడ్ బుక్నే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐపీసీ సెక్షన్ని పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ సెక్షన్ని మీరు అవలంబిస్తున్నారు. ఐపీసీ సెక్షన్లో ఒక గాలికి వదిలేశారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ సెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సరే, ఐపీసీది బిఎన్ఎస్గా మారింది, బిఎన్ఎస్ సెక్షన్స్ని అవలంబించాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నా. దాన్నే అలుసుగా తీసుకుని ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలండి. యువత ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి. మరి నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుని ఆయన బుక్ పట్టుకుని మాట్లాడిన మాటలు ఏంటండి? రెడ్ బుక్ పట్టుకుని కడ్రాయర్తో నడిపిస్తా, కడ్రాయర్తో పరిగెట్టిస్తా, ఏ జగన్ లండన్ దేనికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు అని ఆ బీప్ మాటలు. ఇతను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండి, ఇతను మాట్లాడచ్చా? బూతులు మాట్లాడచ్చా? ఏం మాట్లాడవు? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరో చూడలేదని అనుకుంటున్నావా బాబు నారా లోకేష్? నువ్వు జగన్ గారి గురించి లండన్ వెళ్ళినప్పుడు నువ్వేం మాట మాట్లాడావు? ఆ మాట నేను ఉచ్చరించగలను, కానీ సభ్య సమాజం ఒప్పుకోదు. సభ్య సమాజం ఒప్పుకోదు. ఏం మాటలు మాట్లాడావు? నువ్వు మాకా నీతులు చెప్పేది? ఇవాళ సాయి కృష్ణ లాకప్ డెత్ జగన్ అన్న గనక బయటికి తీసుకురాకపోతే అసలు అది వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నా. వచ్చేది కాదు.